హలో! నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అయితే ఈ రోజండి కళ్యాణ్ గేమ్ గురించి మాట్లాడాలి. అండ్ రీతు గేమ్ గురించి మాట్లాడాలి. ఇమాన్యుయల్ స్ట్రాటజీలసలు వీళ్ళవి కళ్యాణ్‌ది అండ్ ఇమాన్యుయల్‌ది. వీళ్ళవి కన్నింగ్ స్ట్రాటజీలా? లేకపోతే మాస్టర్ ప్లాన్సా అనే దాని గురించి మాట్లాడుకోవాలి. నెక్స్ట్ భరణి గారిని ఎలా మ్యానిపులేట్ చేశారు వీళ్ళు? బర్నీ గారికి ఎలా స్కెచ్ చేశారు అనే దాని గురించి మాట్లాడుకోవాలి. కల్ ముఖ్యంగా ఇందులో పాత్రలు ఎవరెవరంటే కళ్యాణ్ అండ్ ఇమ్మాన్యుయల్. వీళ్ళ గురించి మాత్రం పక్కా మాట్లాడుకోవాలి. సో, లాస్ట్ వరకు వీడియోని చూస్తూనే ఉండండి. మన ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తూనే ఉండండి. సో, ఫస్ట్ టాపిక్‌లోకి వెళ్ళే ముందు వెల్కమ్ టు అవర్ ఛానల్ జానూస్ వరల్డ్. రీసెంట్‌గానే నేమ్ మార్చాము. సో, ఇన్ కేస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా వీడియోని పూర్తిగా ఫాలో అవ్వకపోతే ప్లీజ్ ఫాలో అవ్వండి. మీరు వీడియో పూర్తిగా ఫాలో అవ్వడం వల్ల మన ఛానల్‌కి అయితే వాచ్ అవర్స్ వచ్చే బెనిఫిట్ ఉంటదనమాట. సో, ఇదొకటి ప్లీజ్ వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. మీకు కూడా క్లారిటీ వస్తది. ఏ విషయం గురించి, ఏ టాపిక్ గురించి అనేది. అలానే లైక్ చేస్తూ ఉండండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ అనేది ఇంకొంచెం మందికి సజెస్ట్ అవుతూ ఉంటుంది. దానికి మన వ్యూస్ పెరిగే అవకాశం కూడా ఉంది. సో, ప్రెజెంట్ అయితే ఇంకా ఏంటి టికెట్ టు ఫినాలే ఇప్పుడు మనం అసలు వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే కళ్యాణ్ గురించి అండ్ ఇమాన్యుయల్ గురించి. రీజన్ ఏంటంటే టికెట్ టు ఫినాలే. ఫస్ట్ టికెట్ టు ఫినాలే ఎవరికి వస్తుంది, ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరు అవుతారు దాని గురించి గేమ్స్ ఆడుతున్నారు అనమాట. ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరు అవుతారు అనే దాని గురించి గేమ్స్ ఆడుతున్నారు. అయితే దీనిలోంచి తనుజ అవుట్ అయిపోయింది. అవుట్ ఆఫ్ ది రేస్. తనకి టికెట్ టు ఫినాలే లేదు. నెక్స్ట్ సుమన్ గారు కూడా అవుట్ అయిపోయారు. సో, తనకి లేదు. అయితే ఇప్పుడు గేమ్‌లో ఉంది సంజన గారు కూడా వెళ్ళిపోయారు. సో, గేమ్‌లో ఉంది నలుగురు. ఆ నలుగురు ఎవరంటే ఒకటి రీతు చౌదరి, నెక్స్ట్ ఇమ్మాన్యుయల్, కళ్యాణ్ గారు, కళ్యాణ్ పడాల, నెక్స్ట్ భరణి గారు. వీళ్ళ నలుగురు గేమ్లో ఉన్నారు. వీళ్ళ నలుగురిలో టికెట్ టు ఫినాలే ఎవరికి వస్తుందో అని చూద్దాం అనుకున్నా. కానీ కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ ఫస్ట్ మాస్టర్ ప్లాన్ ఆర్ కన్నింగ్ ప్లాన్స్ వేసారనమాట. అంటే కన్నింగ్ అని చెప్పలేము, మాస్టర్ అని చెప్పలేము. ఎందుకంటే అండి ఇప్పుడు వాళ్ళు వేసిన విధానం ప్లాన్ అయితే చాలా సూపర్బ్ అంటే సూపర్బ్. ఎందుకంటే సూపర్ అసలు. ఎందుకంటే వాళ్ళు గెలవాలి కదా. ఒకళ్ళు గెలవాలి అంటే ఖచ్చితంగా ఇంకొకరు ఓడిపోవాలి. వాళ్ళు డీల్ లాగా కుదుర్చుకున్నారనమాట. కానీ ఒక సైడ్ కూడా కన్నింగే అనిపిస్తుంది. ఆ కన్నింగ్ సైడ్ ఎలా అనిపిస్తుందో చూద్దాము. ఇప్పుడు భరణి గారు ఉన్నారు. వీళ్ళిద్దరు ఫస్ట్ ఈ సుమన్ శెట్టి గారు ఓడిపోగానే ఇంకా ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. ఒకటి ఇప్పుడు మనం గేమ్ ఆడామనుకోండి, ఇన్ కేస్ రీతుతో మన ఇద్దరం కనుక గేమ్ ఇప్పుడు మన ఇద్దరికి రీతు అండ్ భరణి ఇద్దరు మనకి రిస్కే. ఈ కళ్యాణ్ అని ఇమాన్యుయల్ మాట్లాడుకుంటున్నారనమాట. రీతు అండ్ భరణి గారు ఇద్దరు మనకి రిస్కే కాబట్టి నాకౌట్లో రీతు ఆడడానికి ట్రై చేయదు. ఏంటి అంటే భరణి గారిని తీసేసి అంటే మన ఇద్దరిలో ఇప్పుడు గేమ్ ఆడితే మన ఇద్దరిలో ఒకళ్ళు పోయారనుకోండి రీతుతో ఒకళ్ళు ఓడిపోతే నెక్స్ట్ నాకౌట్లో తను ఆడుకోవడానికి ఒప్పుకోదు. సో, మనతో ఎలా ఒకలా గెలవాలని అనుకుంటుంది. కాబట్టి మనిద్దరం కావాలని ఓడిపోయి రీతుని గెలిపించి తర్వాత తను నాకౌట్లో భరణి గారితో ఆడితే భరణి గారు ఓడిపోతే నెక్స్ట్ మన ఇద్దరికి మన బలం ఉంటుంది. ఇన్ కేస్ మనం అలా గెలవలేదంటే ఒకళ్ళు అయితే ఓడిపోగలం అని వీళ్ళిద్దరు డిస్కషన్ చేస్తారు. సరే అని ఇద్దరు కలిసి రీతు దగ్గరికి వెళ్తారు. రీతు దగ్గరికి వెళ్ళి అడుగుతారు, రీతు నువ్వు ఇప్పుడు గెలిస్తే నువ్వు భరణి గారితో ఈ టాస్క్లో గెలిచిన భరణి గారితోనే కదా నాకౌట్లో తలపడతావు అని. అంటే అవును అని రీతు మాటిస్తుంది. సో, ఈ పిచ్చి స్ట్రాటజీలు తెలియని రీతు ఏం చేసిద్ది అంటే పసిగట్టలేదు. భరణి గారు కూడా పసిగట్టలేక నేను ఆడను అని చెప్పేస్తారు. అయితే అయితే ఈ స్ట్రాటజీ తెలియని భరణి గారు ఏం చేస్తారు, ఎలాగో ఆడరని వీళ్ళకి తెలుసు కాబట్టి తను ఆడను అని చెప్పేస్తాడు. ఇప్పుడు ఎవరెవరు తలపడతారు, రీతు చౌదరి అండ్ కళ్యాణ్ నెక్స్ట్ ఇమ్మాన్యుయల్ వీళ్ళ ముగ్గురు ఆడతారనమాట. కావాలని కళ్యాణ్ అండ్ ఇమ్మాన్యుయల్ ఇద్దరు ఓడిపోయి భరణి గారు కానీ రీతు చౌదరికి వీళ్ళిద్దరికి వచ్చేలాగా చేస్తారు. చేసినప్పుడు భరణి గారు సైడ్ అయిపోతారు. నెక్స్ట్ భరణి గారు ఓడిపోతారు. ఇప్పుడు ఎవరు ఈ రీతు చౌదరితో వీళ్ళిద్దరు ఆడతారనమాట. రీతు చౌదరిని పక్కకు నెట్టేస్తారు. వీళ్ళ ప్లాన్ గ్రహించలేని రీతు చౌదరి భరణి గారు వీళ్ళ చేతుల్లో
ఎలా ఓడిపోయారంటే అలా ఓడిపోయారు. ఒకవైపు కన్నింగ్‌గాను అనిపిస్తుంది. ఇంకొక వైపు స్మార్ట్‌గాను అనిపిస్తుంది. ఎందుకంటే స్మార్ట్ గేమ్ ఖచ్చితంగా స్మార్ట్ గేమ్ ఉంటేనే గేమ్ గెలవడం సాధ్యమండి. ఓన్లీ కండబలమే కాదు బుద్ధి బలం గూడా ఉండాలి అని అంటారు గదా! సో, ఇందులో కళ్యాణ్ చాలా బుద్ధి బలం అయితే యూజ్ చేశాడనమాట. దేనికంటే ఇలా తను ముందే అంచనా వేసుకున్నాడు. ఇన్‌కేస్ ఎవరు ఆడతారు, మనకి ఫైనల్ టికెట్ ఎలా వస్తదనేది ఫస్ట్ నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఎవరిని తీసేయాలి, ఎవరిని ఉంచాలి అనే దాని మీద క్లారిటీ తీసుకుంటూ, ఎవరెవరితో ఒప్పందాలు చేసుకోవాలనే క్లారిటీ తీసుకొని, ఎవరితో మనం అగ్రీ చేస్తే, ఎవరితో మనం అగ్రీమెంట్ అవుతే, ఎవరితో మనం టై అప్ అయితే మనం గెలుస్తాము అనేది ఒకటి మైండ్‌లో పెట్టుకున్నాడు తను కళ్యాణ్. అలా మైండ్‌లో పెట్టుకొని గేమ్ ఆడాడు. ఈరోజు టికెట్ టు ఫినాలే విన్ చేసుకున్నాడు. సో, ఈ వేలో స్మార్ట్‌గా అనిపిస్తుంది మనకి గేమ్ అనేది. కళ్యాణ్ గేమ్ చాలా స్మార్ట్ అంటే స్మార్ట్‌గా అనిపిస్తుంది. ఇమ్మాన్యుయల్ గేమ్ కూడా. అయితే వీళ్ళ గేమ్ బావుంది. అయితే వీళ్ళిద్దరి గేమ్ చాలా అంటే చాలా స్మార్ట్‌గా ఉంది. కానీ మధ్యలో రీతుని ఇన్వాల్వ్ చేశారు చూడండి. అది చాలా కన్నింగ్‌గా అనిపించింది. మేబీ మీ ఆలోచన ఎలా ఉందో కానీ నాకైతే కన్నింగ్‌గా అనిపించింది. మీకు ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ గేమ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. సో, దాని గురించి కూడా అంటే ప్రతి ఒక్కరి ఒపీనియన్ ఎలా ఉందో, ప్రతి ఒక్కరి పర్స్పెక్టివ్ ఎలా ఉందో దాని గురించి కూడా నేను ఆలోచిస్తాను. కాకపోతే నాకు రీతు దగ్గర నాకు బాధ అనిపించింది ఏంటంటే, రీతు సైడ్ నాకు బాధ అనిపించింది. ఎందుకంటే వీళ్ళిద్దరు ఆలోచనల్ని పసిగట్టలేక ఆ పిల్ల స్టాండ్ బై అయి ఉంది. ఖచ్చితంగా భరణి గారిని తీసేయాలనే స్టాండ్ బై మీద నించుంది వీళ్ళిద్దరు మాటలు విని. సో, నాకు అక్కడ చాలా అంటే చాలా బాధేసింది. ఇన్‌కేస్ వీళ్ళిద్దరిలో ఒకరిని తీసి ఉంటే ఖచ్చితంగా అది టికెట్ టు ఫినాలే భరణి గారికి ఆర్ రీతు చౌదరికి వచ్చే ఛాన్స్ ఉండేది. కానీ వీళ్ళిద్దరు దాన్ని మార్చేసి వీళ్ళని ఇలా చేశారనమాట. రీతు ఓడిపోవాలని చేసి పెట్టారనిపిస్తుంది నాకు ఈ టాస్క్ అయితే. మీకు ఎలా అనిపిస్తుందో మీరు కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే రీతుకి నాకు అన్యాయం జరిగింది అనిపించింది ఈ టాస్క్లో. వీళ్ళిద్దరు చేయబట్టి రీతుకి అన్యాయం జరిగింది అనిపించింది. ఎందుకంటే వీళ్ళిద్దరి మాటలు రీతు నమ్మింది. వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి గేమ్ ఆడింది అనమాట రీతు చౌదరి. అయితే కళ్యాణ్ గారు ఆడింది మంచి గేమే కానీ నాకెందుకో భరణి గారిని రీతుని వెర్రి గొర్రెల్ని చేశారు అని అనిపించింది. భరణి గారు కూడా రీతుతో ఆడడానికి భయపడ్డారనమాట. ఒక స్టేజ్లో సంజన గారికి చెప్పారు కూడా, నేను అదే డీమాన్ మీద గెలిచి వచ్చి ఇక్కడ రీతుతో ఓడిపోతే చాలా చండాలంగా ఉంటుంది. సో, నేను రీతుతో ఆడను అని చెప్పారు. కాబట్టి వీళ్ళు ముగ్గురు ఆడారనమాట. ఇమాన్యుయల్, కళ్యాణ్ అండ్ రీతు చౌదరి ఆడారు. వీళ్ళిద్దరు కావాలనే ఓడిపోయారు. మళ్ళీ ఒకవేళ అందరికీ డౌట్ వస్తుందేమో, రీతుకు కూడా డౌట్ వస్తుందేమో, ఇన్ కేస్ మేము కావాలని ఓడిపోయామని ఫస్ట్ వీళ్ళిద్దరు ఫైట్ చేసుకున్నట్టు నటించారనమాట. సో, ఆ గేమ్లో ఓడిపోయారు. నెక్స్ట్ ఇంకా పోయి రీతు చౌదరి భరణి గారిని నాకౌట్కి సెలెక్ట్ చేసుకున్నారు. అనూహ్యంగా సడన్గా అసలు భరణి గారి మీద రీతు చౌదరి గెలిచేసిందనమాట. సో, భరణి గారు పక్కకు తప్పకపోయారు. ఇంకా ఫైనలిస్ట్లో వీళ్ళ ముగ్గురులో ఇంకా ఎవరెవరు ఇప్పుడు ఫైనల్కి చేరుకున్నారంటే రీతు చౌదరి అండ్ ఇమ్మాన్యుయల్, నెక్స్ట్ కళ్యాణ్, వీళ్ళ ముగ్గురు ఫైనల్కి చేరుకున్నారనమాట. ఒక్కో పక్క నాకు వీళ్ళది గేమ్ ప్లానింగ్ కన్నింగ్ అనిపిస్తుంది. ఇంకొక పక్క చాలా స్మార్ట్గాను చాలా స్మార్ట్గా అనిపించింది అనమాట. ఎందుకంటే ఖచ్చితంగా గేమ్ గెలవాలి అంటే మనం కంటబలంతో పాటు ఖచ్చితంగా బుద్ధి బలం కూడా యూజ్ చేయాలి. ఫైనల్ వీక్స్కి వస్తున్నాం కాబట్టి ఎవరిని ఎక్కడ తొక్కేసి ఎవరిని ఎక్కడ లేపి రావాలో కూడా తెలిసి ఉండాలి. మనం గెలవాలి అంటే ఎవరి మీద దృష్టి పెట్టాలో, ఏ గేమ్ మీద దృష్టి పెట్టాలో ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సో, కళ్యాణ్ ఈ మాస్టర్ ప్లాన్ వేయడంలో చాలా సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ఈ సీజన్లో ది బెస్ట్ గేమ్ ప్లే అని చెప్పొచ్చు. కానీ ఒకవైపు ఒక అమ్మాయిని అడ్డు పెట్టుకుని కూడా గేమ్ ఇలా ఆడాడు అనేది మాత్రం అదొక్కటి డిస్టర్బెన్స్గా అనిపించింది నాకు. కానీ మిగతా అది మాత్రం చాలా అంటే చాలా మంచిగా ఆడాడబ్బా. చాలా బాగా గేమ్ ప్లాన్ వేశాడు. చాలా ఒక మాస్టర్ మైండ్ యూజ్ చేశారనమాట. అలా ఫైనల్ వరకు నెట్టుకు రావాలి. ఖచ్చితంగా ఫైనల్ వరకు నెట్టుకు రావాలి. ఫైనల్లో మనం ఉండాలి అంటే ఓన్లీ ఫిజికల్ స్ట్రెంత్ అనేది సరిపోదు. మైండ్ పరంగా కూడా చాలా అంటే చాలా బాగా ఆలోచించాలి. ఈ ఆలోచించే విధానంలో కళ్యాణ్ మాత్రం చాలా అంటే చాలా సూపర్గా ఆలోచించాడు. చాలా బాగా ఆడాడు. తను లాస్ట్కి ఇప్పుడు టికెట్ టు ఫినాలేలోకి వచ్చాడనమాట. తను ఫైనల్ స్టేజ్ వరకు వచ్చాడు టికెట్ టు ఫినాలేకి. సో, లాస్ట్ క్యాప్టెన్ కూడా తనే అయ్యాడు. ఇప్పుడు టికెట్ టు ఫినాలేకి కూడా ఫైనల్కి వచ్చాడనమాట. ఇప్పుడు రివీల్ చేసే టైం టికెట్ టు ఫినాలే ఎవరికి వచ్చింది. సో, భరణి గారు రేస్ నుంచి అవుట్ అయిపోయారు కదా. ముందు ఎవరు? రీతు చౌదరి, నెక్స్ట్ కళ్యాణ్,
నెక్స్ట్ ఇమ్మాన్యుయల్. సో వీళ్ళ ముగ్గురులో వచ్చింది మాత్రం టికెట్ టు ఫినాలే వచ్చింది ఎవరికి అంటే కళ్యాణ్కి. సో ఫస్ట్ లాస్ట్ కెప్టెన్ తనే అయ్యాడు, ఫస్ట్ ఫైనలిస్ట్ కూడా తనే అయ్యాడు. రేపు విన్నర్ రన్నర్ అవుతారు కూడా చూడాలి. మేబీ విన్నర్ రన్నర్ అవ్వడానికి దీనికి కూడా ఎనాలిసిస్ ఉందండి. ఏంటంటే తను విన్నర్ అవ్వడానికి ఛాన్సెస్ ఎంత ఉంది, రన్నర్ అవ్వడానికి ఛాన్సెస్ ఎంత ఉంది. సో ఇది కూడా ఒకటి. టికెట్ టు ఫినాలే గెలిచినప్పుడు ఏమన్నా ఎఫెక్ట్ పడుతుందా ఒకవేళ విన్నర్ మీద అనేది కూడా ఆలోచించాల్సి ఉండే. సో దీని గురించి కూడా మాట్లాడాలి, ఓటింగ్ గురించి కూడా మాట్లాడాలన్నమాట. సో ప్రజెంట్ నాకు వచ్చిన ఆలోచన ఏంటి అంటే, నాకు వచ్చిన ఇది ఏంటంటే టికెట్ టు ఫినాలే ఇది గెలిచినప్పుడు మనం ఓటింగ్లో ఉండము, డైరెక్ట్ ఫైనల్ కదా, ఇంకా ఫైనల్ వీకే మనకి, అంతేగాని మిడిల్ 2 వీక్స్ మనకు ఓటింగ్ బ్యాంక్ అనేది ఉండదు. దీనివల్ల కొన్ని ప్లస్లు కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి. మ్యాక్స్ కళ్యాణ్ లాంటి పర్సన్కి అయితే ఇది మైనస్ అనే చెప్పాలి. ఇప్పుడు రీతు చౌదరి కంటే ప్లస్, ఎందుకంటే తను అసలు ఫైనల్ వరకు వెళ్ళదో డౌట్. ఎందుకంటే చాలామంది స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు, చాలామందికి ఫ్యాన్ బేస్ ఉంది. వాళ్ళతో పోల్చుకుంటే కొంచెం రీతుకి తక్కువ ఉంది ఇప్పుడు. సో రీతుకు బయటకు వెళ్ళే ఛాన్స్ ఉంది. కాబట్టి రీతు టికెట్ ఫినాలే గెలుచుకుంటే ఒకవేళ ఫైనల్లో ఉండేది. ఇన్కేస్ అప్పుడు ఓట్లు తక్కువ పడ్డా కూడా అట్లా ఎలిమినేట్ చెయ్యరు కదా, ఫైనల్కి వచ్చేసేవాళ్ళు డైరెక్ట్గా. ఇప్పుడు కళ్యాణ్కి పడ్డం వల్ల ఏం జరుగుతుందంటే, కళ్యాణ్ ఆల్రెడీ విన్నర్ రన్నర్ ఫిక్స్ అయిపోయింది. మ్యాక్స్ ఈ 2-3 వీక్స్ నుంచి కళ్యాణ్ పోలింగ్ హైయెస్ట్ ఉందన్నమాట. సో కళ్యాణ్కి విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు ఏంటంటే కళ్యాణ్ 2 వీక్స్ నామినేషన్స్లో ఉండడు, తనుజ 2 వీక్స్ నామినేషన్స్లో ఉంటుంది. సో ఆటోమేటిక్గా ఎలా ఉంటుంది అంటే, తనుజకు ఓట్లు వేసేవాళ్ళు అలవాటు అయిపోయి మ్యాక్స్ తనుజకే కొడతారు. లాస్ట్ ఫైనల్ వీక్లో తినొచ్చినా కూడా అది యూజ్ ఉంటుంది. ఎందుకంటే తనుజకి వేయడం అలవాటు అయిపోయింది కాబట్టి తనుజకి ఓటేసేది ఉంది. సో ఇప్పుడు నాకు తెలిసి తనుజకి విన్నర్ ఛాన్సెస్ పెరుగుతాయని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు కళ్యాణ్ కంటే తనుజకి విన్నర్ ఛాన్స్ అవుతుంది, తనుజ గెలుస్తుందేమో, తనుజకి ఓట్ బ్యాంకింగ్ పెరుగుతుందని నాకు అనిపిస్తుంది. సో మీకు ఎలా అనిపిస్తుందో మీరు కామెంట్ చేయండి నాకు. సో ఇది లీస్ట్ ఓటింగ్ ఉన్న వాళ్ళకైతే టికెట్ టు ఫినాలే యూజ్ అవుతుంది. కానీ నాకు తెలిసి హైయెస్ట్ ఓటింగ్ వన్ ఆఫ్ ది టాప్ కంటెస్టెంట్ కళ్యాణ్. సో కళ్యాణ్కి ఈ టికెట్ టు ఫినాలే యూజ్ అవుతుంది అని నేను అనుకోవడం లేదు. మీకేమనిపిస్తుందో మీరు చెప్పండి. మేబీ అంతే కదండి. ఇప్పుడు ఎలా అంటే ఖచ్చితంగా నామినేషన్స్లో ఉండాలి. మనం నామినేషన్స్లో ఉన్నామంటే ఖచ్చితంగా మన ఓటింగ్ బ్యాంకింగ్ అనేది పెరుగుతుంది. మళ్ళీ మనం ప్రతి వీక్ మనం సేవ్ అవుతున్నామంటే అదొక సాటిస్ఫాక్షన్, అదొక స్ట్రెంగ్త్ అనమాట మనకి. మనం అక్కడి నుంచి ఇక్కడ వరకు వెళ్ళి వస్తున్నాం, బయట జనాల దగ్గరికి వెళ్ళి మళ్ళీ మనం రివర్స్ వస్తున్నాం అంటే ఖచ్చితంగా జనాలకి మన ఆట నచ్చుతుంది అనేది మనకు అర్థమవుతుంది. ఇంకా బాగా స్ట్రెంత్ పెట్టి ఆడడానికి ఒక స్కోప్ అనేది ఉంటుంది. ఇప్పుడు కళ్యాణ్ 2 వీక్స్ నామినేషన్స్లో లేడు అంటే, అది విన్నర్ అయ్యే పొజిషన్లో ఉండి లేడు అంటే తనకి ఓటింగ్ బ్యాంక్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయని నాకు అనిపిస్తుంది. మేబీ ఓటింగ్ ఛాన్స్ తగ్గితే తనుజకి చాలా ఫేవరిజం అండి ఇది. ఇన్కేస్ తనుజకి టికెట్ టు ఫినాలే రాకపోయినా తనకి అవసరం లేదు. ఇన్కేస్ ఒకవేళ ఇప్పుడు కళ్యాణ్కి టికెట్ టు ఫినాలే రావడం వల్ల తనుజకి చాలా ప్లస్ అవుతుందని నాకు అనిపిస్తుంది. తనుజకి ప్లస్సే ఇది. కళ్యాణ్ టికెట్ టు ఫినాలే తనుజకి ప్లస్ పాయింట్. ఎందుకంటే తనుజకు మ్యాక్స్ ఓటింగ్ బ్యాంక్ ఇలా పెరిగే ఛాన్స్ ఉంది. చాలా అంటే చాలా పెరిగే ఛాన్స్ ఉందన్నమాట తనకి. కానీ ఇప్పుడు ఈ టికెట్ టు ఫినాలే రీతు గురించి చెప్పుకోదగ్గ విషయం అండి. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఫైనల్కి హైట్ టవర్స్ నిర్మిస్తున్నారు కదా. సో టవర్స్ గురించి, ఇప్పుడు టవర్స్ ఎవరు ఎత్తుగా కడితే వాళ్ళు విన్ను. అయితే ఈ రీతు చౌదరి అండ్ కళ్యాణ్ నెక్స్ట్ ఇమ్మాన్యుయల్ వీళ్ళు ముగ్గురు టవర్స్ పేరుస్తున్నారు. ఎవరెవరికి సపోర్ట్ చేస్తున్నారంటే తనుజ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తుంది, డీమాన్ ఒక్కడే రీతు చౌదరికి సపోర్ట్ చేస్తున్నాడు, నెక్స్ట్ ఇమ్మాన్యుయల్. ఇప్పుడు డీమాన్ రీతు చౌదరికి వెళ్ళి ఉంటే తనుజ అండ్ భరణి గారు అండ్ సుమన్ శెట్టి వీళ్ళు ముగ్గురు కలిసి రీతు చౌదరిని చేయడం జరిగింది. అయితే కళ్యాణ్ ఏం చేశాడు, అదే డీమాన్ ఏం చేశాడంటే కళ్యాణ్ వాటిని పడగొట్టడానికి చూస్తుంటే ఈ రీతు చౌదరికి వీళ్ళు ముగ్గురు వేస్తున్నారనమాట. అయితే ఖచ్చితంగా అయితే ఇది రీతు చౌదరి బ్రతిమలాడుతుంది తనుజ ప్లీజ్ కొట్టకు తనుజ నువ్వు అని. అయితే
ఈ తనుష ఏమంటుంది, ఖచ్చితంగా నా కళ్యాణ్‌కి ఎవరైతే విసురు కొడతారో నేను వాళ్ళకే విసురు కొడతానని చాలా అంటే చాలా టార్గెటింగ్‌గా కనిపించింది. పాపం రితు చౌదరికి సపోర్ట్ చేసింది ఓన్లీ డీమాన్ మాత్రమే. డీమాన్ పవన్‌ది రితు చౌదరి చాలా గుడ్ ఫ్రెండ్‌షిప్. ఇక్కడ ఈ ఈ టైంలో ఖచ్చితంగా ఎవరు సపోర్ట్ చేయకపోయినా ఒక డీమాన్ మాత్రమే సపోర్ట్ చేశాడు. లాస్ట్‌కి వీళ్ళందరూ కొట్టడం వల్ల రితు చౌదరి ఇవైతే మొత్తం పడిపోయాయి. అయితే డీమాన్ చాలా ఎమోషనల్ అయిపోయాడనమాట. రీతుని ఫైనల్స్‌లో చూడాలి అని అనుకున్నాడు ఫైనల్ లిస్ట్‌లో. కానీ అది జరగలేదు. కానీ రీతు కూడా చాలా లైట్ తీసుకుందనమాట. అంటే పర్లేదులే పవన్, నువ్వు అక్కడే సపోర్ట్ చేసావు, అక్కడి వల్ల ఎలా అవుతది అనేది రీతు కూడా ఆలోచించింది. ఇంకా రీతు చౌదరిని అలా ఓడించి ఫైనల్‌గా అయితే కళ్యాణ్‌కి అనేది ఆ టికెట్ వచ్చింది. నాకు తెలిసి కళ్యాణ్‌కి వచ్చిన, ఇమాన్యుయల్‌కి వచ్చినా పెద్ద యూజ్ అయితే ఏమి ఉండదండి. కానీ వాళ్ళు అదొక ఎమోషన్ కాబట్టి టికెట్ టు ఫినాలే ఫస్ట్ నాకు రావాలి అని కొట్టుకున్నారు. కానీ వీళ్ళిద్దరికి వచ్చింది అంత యూజ్ ఏం లేదు. మ్యాక్స్ రీతు చౌదరికి వస్తే ఖచ్చితంగా యూజ్ ఉండేది రీతు చౌదరికి. కానీ కళ్యాణ్కి వచ్చిన, ఇమాన్యుయల్కి వచ్చిన యూజ్ లేదు. ఎందుకంటే వాళ్ళు టాప్లో ఉన్నారు, టాప్ 3లో ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా ఫైనల్కి అయితే వస్తారు. రీతు చౌదరికి కొంచెం డౌట్ కాబట్టి ఈ పిల్ల వచ్చినట్లయితే ఖచ్చితంగా ఫైనల్లో ఉండేది. కానీ ఏం చేస్తాం, వాళ్ళిద్దరు అలా స్ట్రాటజీలు ప్లే చేసి స్ట్రాటజీ ప్లాన్ ప్రకారంగా రీతు చౌదరిని తీసేశారనమాట. కానీ నాకైతే చాలా అంటే చాలా ఫస్ట్ టైం అంటే ఇలా ఒక రీతు అంత బాగా అబ్బాయిలతో అంత కలిసి ఆడుతున్నా సరే వీళ్ళు కావాలని ప్లాన్ చేసి ఒక అమ్మాయిని అలా తీయడం చాలా అంటే చాలా బాధ అనిపించింది. అది ఒకటి పక్కన పడితే వీళ్ళు మాత్రం చాలా బాగా ఆడారు గేము, కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్. కానీ కొంచెం ఫెయిర్గా ఆడుంటే ఇంకా బాగుండేది. అంటే తనని అలా ఇబ్బంది పెట్టకుండా ఆడి ఉంటే ఇంకా చాలా అంటే చాలా సూపర్గా ఉండేది గేము. అయితే ఫైనల్గా ఇప్పుడు రీతు కను నెక్స్ట్ ఇమాన్యుయల్కి వీళ్ళిద్దరికి గేమ్ పెడితే రీతు గెలిచేసింది అనమాట. ఇమాన్యుయల్ ఓడిపోయాడు. ఇమాన్యుయల్ ఓడిపోయినందుకు అసలు కళ్యాణ్ చాలా అంటే చాలా బాధపడి ఏడ్చేసాడనమాట. నేను ఇమాన్యుయల్కి అంత సపోర్ట్ చేసినా ఇమాన్యుయల్ గెలవలేదు అని ఏడ్చేసాడు తను. సో లాస్ట్ ఫైనల్ టాస్క్ ఎవరెవరికి పడింది అంటే రీతు చౌదరికి అండ్ కళ్యాణ్కి, వీళ్ళిద్దరికి పడింది. కానీ నాకు ఇక్కడ కూడా బిగ్ బాస్ ఎందుకు కావాలనే రీతుని గెలవకుండా చేసినట్లు అయింది అని అనిపించింది. ఎందుకంటే ఫిజికల్ టాస్క్లో ఒక అబ్బాయి మీద మ్యాక్స్ అమ్మాయి గెలవడం అసాధ్యం. అంటే వీళ్ళు స్ట్రాంగ్ కాదు అని చెప్పను, కానీ మ్యాక్స్ అబ్బాయిలు గెలిచే ఛాన్సే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇలాంటిది ఎందుకు ఇచ్చాడా, ఇది ఏమన్నా స్ట్రాటజీ అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో మీరు చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు కళ్యాణ్ ఫిజికల్ స్ట్రెంత్లో చాలా బాగా ఉన్నాడు. తను ఒక సోల్జర్ కాబట్టి ఓకే అన్ని ఫేస్ చేసి వచ్చినాడు ఖచ్చితంగా. రీతు చౌదరి అది ఒక అబ్బాయి ఉండి ఇన్ కేస్ డీమన్ కళ్యాణ్ ఉండి ఫిజికల్ స్ట్రెంత్ పెడితే చాలా అంటే చాలా ఫెయిర్గా అనిపించింది. ఎందుకంటే చాలా వీళ్ళిద్దరు ఫిజికల్ స్ట్రెంత్లో ఇచ్చి పడేస్తారనమాట కళ్యాణ్ అండ్ డేమన్ పోటీ. అంటే ఎలాంటి వాళ్ళ మధ్య పెట్టాలి, ఇద్దరు సమానంగా ఉండే వాళ్ళ మధ్య పెట్టాలి. సో డీమన్ పవన్కి కళ్యాణ్కి వీళ్ళిద్దరికి ఫిజికల్ టాస్క్లు పెడితే ఒక లెక్క ఉండేది. కానీ రీతు చౌదరికి కళ్యాణ్కి పెట్టడం వల్ల మ్యాక్స్ చాలామంది ఫిక్స్ అయ్యే ఉంటారు అదే కళ్యాణ్కి వస్తుందని అనుకున్నట్లే కళ్యాణ్కి వచ్చింది, రీతు చౌదరి ఓడిపోయింది. కానీ ఇక్కడ కూడా ఒకటి ప్లే అనిపించింది, ఒకటి స్ట్రాటజీ అనిపించింది. ఏంటంటే కళ్యాణ్ అసలు గెలిచినా గెలవకపోయినా ఖచ్చితంగా టాప్లో అయితే ఉంటాడు కదా. కానీ ఇలా టైటిల్కి దూరం చేయడానికైనా కళ్యాణ్కి టికెట్ టు ఫినాలే వచ్చింది అనిపించింది. ఎందుకంటే ఖచ్చితంగా ఫైనల్ వీక్స్లో నామినేషన్స్లో ఉండాలండి. అంటే టాప్ వాళ్ళు మాత్రం విన్నర్ రన్నర్ మాత్రం ఖచ్చితంగా నామినేషన్స్లో ఉండాలి. ఎందుకంటే అలా నామినేషన్స్లో ఉండడం వల్ల వాళ్ళకి ఓటింగ్ బ్యాంక్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇన్కేస్ అలా నామినేషన్స్లో లేకపోతే లాస్ట్ 2 వీక్స్ నామినేషన్స్లో లేకుండా ఫైనల్ వీక్లో నామినేషన్స్లోకి వస్తే ఎవరైతే ఆ టాప్ విన్నర్ రన్నర్లో ఖచ్చితంగా ఫైనల్ వీక్ వరకు నామినేషన్స్లో ఉన్నారో వాళ్ళు విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. నాకు తెలిసి ఇన్ని రోజులు ఫస్ట్లో తనుజకి చాలా హైప్ వచ్చింది. సో తనుజ విన్ అవుతుందేమో అని అనుకున్నాము. కానీ నెక్స్ట్ కళ్యాణ్కి ఈ ఒక 4-5 వీక్స్ నుంచి కళ్యాణ్కి చాలా బాగా వచ్చింది. ఒకటి ఫ్యామిలీ వీక్ నుంచి ఇంకా కళ్యాణ్కి చాలా చాలా అంటే చాలా గ్రాఫ్ పెరిగిపోయింది. ఇప్పుడు విన్నర్ ఛాన్సెస్ కళ్యాణ్కి ఎక్కువ ఉన్నాయని అనిపించేసరికి టికెట్ టు ఫినాలే కలిసి మళ్ళీ కళ్యాణ్ గ్రాఫ్ తగ్గిపోతుందేమో, తనూజ విన్నర్ అవుతుందేమో అని మళ్ళీ అనిపిస్తుంది. విన్నరు కానీ ఈ టికెట్ టు ఫినాలే వల్ల నాకు తెలిసి కళ్యాణ్ టైటిల్కి దూరం అవుతాడు, ట్రోఫీకి దూరం అవుతాడు అని అనిపిస్తుంది. ఫైనల్ వీక్ కానీ తను గెలవడం మంచిదే, కానీ ఒక
లీస్ట్ ఓటింగ్ ఉన్న వాళ్ళు, లీస్ట్ ఓట్ బ్యాంక్ ఉన్న వాళ్ళు గెలిస్తే ఫైనల్లోకి ఉండడానికి ఛాన్స్ ఉండేది, వాళ్ళకి చాలా బాగుండేది. పోయినసారి అర్జున్ లాగా, అర్జున్ టికెట్ టు ఫినాలే గెలవడం వల్ల ఆ వీక్ ఎలిమినేషన్ నుంచి తప్పించుకొని డైరెక్ట్గా ఫినాలేలోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు రీతు చౌదరిది కూడా అలానే అయ్యి ఉండేదేమో. ఒకవేళ రీతు చౌదరి గెలిచినట్లయితే తను ఈ ఎలిమినేషన్, ఒకవేళ నెక్స్ట్ వీక్ ఈ వీక్ తనే ఎలిమినేషన్ అనుకోండి, ఆ ఎలిమినేషన్ని తప్పించుకొని ఇన్ కేస్ ఆ ప్లేస్లో ఎవరైనా ఎలిమినేట్ అయిపోతే ఈ రీతు చౌదరి అనేది ఫైనల్లో అడుగు పెట్టేసేది. సో రీతు చౌదరి టికెట్ టు ఫినాలే గెలిస్తే చాలా అంటే చాలా హెల్ప్ అయ్యేది. బట్ ఈ పిల్ల గెలవలేదు. కళ్యాణ్ గెలవడం వల్ల కళ్యాణ్కి యూజ్ అయితే ఉండదు. నాకు తెలిసి కళ్యాణ్కి యూజ్ ఉపయోగాలు లేకపోగా నష్టాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ టికెట్ టు ఫినాలే గెలవడం వల్ల. తను ఎక్కడ ట్రోఫీకి దూరం అవుతాడో అని అనిపిస్తుంది. మ్యాక్స్ దూరం అయ్యే ఛాన్సెసే ఉన్నాయి. లాస్ట్ 2 వీక్స్ నామినేషన్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. కానీ కళ్యాణ్ ఈ లాస్ట్ 2 వీక్స్ నామినేషన్స్లో లేకపోవడం వల్ల తనుజాకి చాలా ఓటింగ్ గ్రాఫ్ పెరిగే అవకాశం ఉంది. రీతు గెలిచినట్లయితే చాలా బాగుండేది. సో రీతు గెలవలేదు. టికెట్ టు ఫినాలే అంటే కళ్యాణ్కి నేను ఆపోజిట్ కాదు, కానీ తను గెలిస్తే గెలియడం వల్ల ఓటింగ్ బ్యాంక్ తగ్గిపోతుంది అనిపిస్తుంది. గెలవకపోతే నాకు తెలిసి చాలా విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉండేది. కానీ ఈ టికెట్ టు ఫినాలే అనవసరంగా కళ్యాణ్ గెలిచాడని నాకు అనిపిస్తుంది. ఇది కళ్యాణ్కి మంచి జరిగే విషయం కాదు అనిపిస్తుంది. తను విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉండి తను టికెట్ టు ఫినాలే గెలుచుకుంటే ఫైనల్లో ఇన్ కేస్ తనకి ఓటింగ్ బ్యాంక్ కొంచెం తగ్గి తనుజకి కొంచెం ఓట్ బ్యాంక్ ఎక్కువైనా సరే తనుజ విన్నర్ అయ్యే ఛాన్సెస్ పక్కా అంటే పక్కా ఉన్నాయి. తనుజ విన్నర్ అయ్యే ఛాన్సెస్ చాలా అంటే చాలా ఉంది తనుజకి. ఇప్పుడు ఇన్ని రోజులు చాలా డైలమాలో ఉండే, అంటే కళ్యాణ్ విన్నర్ అవుతాడా తనుజ విన్నర్ అవుతాడు. ఇప్పుడు చాలా పోస్ట్ చూస్తున్నామండి మనం ఈ సోషల్ మీడియాలో, చాలా అంటే చాలా చాలా పోస్టులు చూస్తున్నాము, పోల్స్ చూస్తున్నాము, ఎవరు విన్నర్ ఎవరు రన్నర్ అనేది. అంతకుముందు ఎక్కువ తనుజ విన్నర్ అనే వచ్చాయి. ఒక 5 వీక్స్ 6 వీక్స్ నుంచి కళ్యాణ్ గ్రాఫ్ చాలా పెరిగి కళ్యాణ్ విన్నర్ అని ప్రతి పోల్లో మ్యాక్స్ స్లైట్ డిఫరెన్స్తో కళ్యాణ్కి ఎక్కువ ఓట్ బ్యాంక్ పడుతుంది, కళ్యాణ్కి చాలా పడుతుంది. సో ఇప్పుడు కూడా అలానే కంటిన్యూ అయినట్లయితే కళ్యాణ్ అలానే నామినేషన్స్లో ఉంటే ఓట్ బ్యాంక్ పెరిగే అవకాశం ఉండేది. బట్ అలా నామినేషన్స్లో లేకపోవడం వల్ల ఇప్పుడు తనుషకి ఓట్ బ్యాంక్ పెరిగే అవకాశం ఉంది. అబ్బా నాకైతే అసలు ఎందుకు గెలిచాడా అనే ఫీలింగ్ వచ్చింది అసలు చూడగానే. అంటే తనుజకి ఆపోజిట్ అనేం కాదు, నేను కళ్యాణ్కి ఆపోజిట్ అనేం కాదు. ఇన్కేస్ ఇలా ఉండకపోతే అసలు జెన్యున్ ఓట్స్ అనేవి మనకి ఫైనల్లో తెలిసాయి. అంటే కళ్యాణ్కి ఇప్పుడు కళ్యాణ్ తనుజ గెలిస్తే ఫ్యాన్ బేస్ తనుజకి చాలా బాగుంది, కళ్యాణ్కి చాలా బాగుంది. వాళ్ళిద్దరు ఇలా టికెట్ ఫినాలే గెలవకుండా ఇన్కేస్ కళ్యాణ్ కూడా గెలవకుండా ఉంటే ఇద్దరు లాస్ట్ వరకు నామినేషన్స్లో ఉన్నారనుకోండి, అప్పుడు తనుజ కళ్యాణ్ వీళ్ళిద్దరిని పక్కన పెడితే ఎవరు విన్నర్ అనేది తేల్చితే ఎవరికి జెన్యున్ ఫ్యాన్ బేస్ ఉంది అనేది అయితే తెలిసేది మనకి. కానీ ఇది ఒకటి చాలా అంటే చాలా మిస్ అయ్యాము. ఇప్పుడు తనుజ విన్నర్ అయ్యే ఛాన్సెస్ అయితే తనుజకి చాలా మెండుగా ఉన్నాయి. విన్నర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపించాయి. ఇన్ని రోజులు కనిపించలేదు. కానీ కళ్యాణ్ టికెట్ ఫినాలే గెలవడం వల్ల కళ్యాణ్కి ప్లస్ ఏం అవ్వలేదు, అసలు కొంచెం అంటే కొంచెం కూడా ప్లస్లు అవ్వలేదు, అన్నీ మైనస్లే అవుతూ వస్తాయి. కానీ కళ్యాణ్ టికెట్ ఫినాలే గెలవడం వల్ల తనుజకి చాలా అంటే చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. సో టికెట్ ఫినాలే కళ్యాణ్ బదులు ఇంకెవరన్నా గెలుచుకుంటే చాలా అంటే చాలా యూజ్ ఉండేది. నాకు తెలిసి టికెట్ ఫినాలే తనుజ గెలిచినా తనుజకి యూజ్ ఉండదు, నెక్స్ట్ కళ్యాణ్ గెలిచినా కళ్యాణ్కి యూజ్ ఉండదు, డిమాన్ పవన్ గెలిచినా డిమాన్ పవన్కి యూజ్ ఉండదు. ఎందుకంటే మ్యాక్స్ టాప్ 5లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇది ఇమ్మాన్యుయల్ గెలిచినా యూజ్ ఉండకపోయేది. కానీ రీతు చౌదరి కానీ సంజన కానీ భరణి గారు కానీ వీళ్ళ ముగ్గురులో ఎవరైనా గెలిస్తే వాళ్ళకి చాలా అంటే చాలా ప్లస్ అయ్యేది. కానీ కళ్యాణ్ గెలవడం వల్ల వీళ్ళకి ఛాన్స్ మిస్ అయింది. అలానే కళ్యాణ్కి కూడా గెలవడం వల్ల తనకేం ప్లస్ పాయింట్స్ రాలేదు, అన్ని మైనస్లే, అన్ని నష్టాలు కనిపిస్తున్నాయి. కానీ కళ్యాణ్ ఇక్కడ ప్లస్ అయింది ఎవరికి, ఇప్పుడు కళ్యాణ్ గెలవడం వల్ల చాలా మందికి మైనస్ అయింది. ఎవరెవరికి, రీతు చౌదరికి మైనస్ అయింది, నెక్స్ట్ భరణి గారికి మైనస్ అయింది, సుమన్ శెట్టి గారికి మైనస్ అయింది, సంజన గారికి మైనస్ అయింది. ఆఖరికి కళ్యాణ్ గెలవడం వల్ల కళ్యాణ్కి కూడా మైనస్ అయిపోయింది. కానీ ఇన్ని నష్టాల మధ్య ఒక్కరికి ప్లస్ అయింది. ఆ ప్లస్ ఎవరికంటే తనుజకి చాలా అంటే చాలా ప్లస్ అయింది. తనుజ ఈ అవకాశాన్ని ఖచ్చితంగా తనుజ ఫ్యాన్స్ అందరూ యూజ్ చేసుకుంటారు. తనుజ గ్రాఫ్ మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈసారి ట్రోఫీ కళ్యాణ్ కంటే తనుజ ఎత్తే ఛాన్సెస్ పెరిగిపోతున్నాయి. సో తనుజ ట్రోఫీ ఎత్తే ఛాన్స్లో ఉంది ప్రజెంట్. సో కళ్యాణ్కి టికెట్ ఫినాలే రాకపోవడమే బెటర్ అనిపించింది నాకు. రాకపోతే బెటర్ అనిపించేదే అని అనిపించింది. రాకపోవడం వల్ల తనకు మంచి ఛాన్స్ ఉంటుంది అని అనిపించింది. కానీ
కళ్యాణ్ ఈ టికెట్ టు ఫినాలే గెలవడం వల్ల విన్నర్ ఛాన్సెస్ కోల్పోతాడు అని అనిపిస్తుంది. మ్యాక్స్ కోల్పోతాడు. ఎందుకంటే ఫైనల్ వీక్‌లో చాలా క్రూషియల్ అనమాట. నామినేషన్స్‌లో ఉండడం అనేది, నామినేషన్స్ నుంచి బయటికి రావడం అనేది. జనాలు మనకు అలవాటు పడిపోవాలనమాట. సో, నాకు తెలిసి తనూజకి విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని అనిపిస్తుంది. చాలా అంటే చాలా వరకు. సో, ప్రెజెంట్ చూసుకున్న ఓటింగ్స్ ప్రకారం కూడా సుమన్ శెట్టి గారు బాటంలో ఉన్నారు. నెక్స్ట్ రీతు చౌదరి బాటంలో ఉంది. భరణి గారు బాటంలో ఉన్నారు. వీళ్ళ ముగ్గురులో బాటంలో ఉన్నారు కాబట్టి వీళ్ళ ముగ్గురులో ఎవరికి ఫైనలిస్ట్ ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరు వీళ్ళ ముగ్గురులో అయినా సరే వాళ్ళకైతే చాలా అంటే చాలా ఛాన్సెస్ ఉండేది. కానీ వాళ్ళ ముగ్గురులో ఈ వీక్ ఒకళ్ళు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. ఎవరో ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోతారు ఈ వీక్‌లో. కానీ వాళ్ళ ముగ్గురులో టికెట్ టు ఫినాలే వస్తే చాలా అంటే చాలా బాగుండేది. రీతు చౌదరికి కానీ, భరణి గారికి కానీ, నెక్స్ట్ ఈ సుమన్ శెట్టి గారికి కానీ, వీళ్ళ ముగ్గురులో ఉంటే చాలా అంటే చాలా యూజ్ అయ్యేది. బట్ వాళ్ళ ముగ్గురులో వచ్చినా కూడా ఎవరో ఒకళ్ళు ఫైనల్కి వెళ్ళడానికి వన్ ఆఫ్ ది టాప్ కంటెస్టెంట్ అయినా, లేకపోతే వీళ్ళు నెక్స్ట్ వీక్లో ఎలిమినేట్ అయ్యే వాళ్ళని ఈ వీక్లోనే ఎలిమినేట్ అయిపోయే వాళ్ళే. నాకు తెలిసి ఒకవేళ వీళ్ళ ముగ్గురులో వచ్చుంటే సంజన గారు ఫైనల్లో ఉండకుండా ఉండేది. కానీ ఇప్పుడు సంజన గారికి ఇన్కేస్ ఫైనల్లో ఉండే అవకాశం ఉందేమో మేబీ. ఎందుకంటే ఈ వీక్లో తను బాటంలో లేరు. వీళ్ళ ముగ్గురులో బాటంలో ఉన్నారనమాట. రీతు చౌదరి, సుమన్ శెట్టి అండ్ భరణి గారు. వీళ్ళ ముగ్గురులో ఈ వీక్లో అయితే ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. కానీ టికెట్ టు ఫినాలే ఇన్కేస్ వీళ్ళ ముగ్గురులో ఒకళ్ళు గెలిచినట్లయితే ఖచ్చితంగా ఒకళ్ళు ఉండేవాళ్ళే. వాళ్ళు టాప్లో ఉండేవాళ్ళే. అది టాప్ 5లో వాళ్ళు ఒక టాప్ 6లో కదా, టాప్ 6లో వాళ్ళు కూడా ఒక ప్లేస్ ఉండేది. కానీ ఏం చేద్దాం, కళ్యాణ్ గెలవడం వల్ల కళ్యాణ్కి యూజ్ లేకుండా పోయింది, ఇటు వీళ్ళకి యూజ్ లేకుండా పోయింది. అందరు కలిసి ఇప్పుడు తనుజాని విన్నర్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే మొన్న అన్నారు కదా డీమోన్ పవన్, అందరినీకే సపోర్ట్ చేస్తున్నారని. ఇప్పుడు వీళ్ళు సపోర్ట్ చేయకుండా కూడా కళ్యాణ్ గెలిచి వీళ్ళందరికీ మైనస్ చేసి కళ్యాణ్కి మైనస్ చేయించుకొని ఇప్పుడు తనుజకి అది ఎంత ప్లస్ అయినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు అనిపిస్తుంది అందరూ వీళ్ళు ఎవరు తనుజకి సపోర్ట్ చేయలేదు. ఇక్కడ అందరూ అనుకొని వీళ్ళు సపోర్ట్ చేయకుండా వీళ్ళు గెలిచి తనుజకి ప్లస్ పాయింట్స్ ఇస్తున్నారు అని అనిపించింది. ఇక్కడ నాకైతే ఇలా అనిపించింది. మీకేమనిపించిందో మీరు కామెంట్ చేయండి. అయితే ఇప్పుడు కళ్యాణ్ గెలవడం వల్ల అయితే చాలా అంటే చాలా నష్టాలు వచ్చాయి. అసలు కళ్యాణ్ ఎందుకు గెలవలేదు ఎందుకు గెలిచాడో నాకు అర్థం కావట్లేదు. అది గెలిచిన దానివల్ల ఇన్ని మైనస్లు అయితే నాకు కళ్యాణ్కి కనిపిస్తున్నాయి. ఒకటి, మొన్న ఫైనల్ క్యాప్టెన్ అయిపోయింది కళ్యాణి. సో కళ్యాణ్ ఫైనల్ క్యాప్టెన్ అవ్వడం వల్ల ఈ వీక్ నామినేషన్స్లో లేడు. నెక్స్ట్ వచ్చే వీక్స్ నామినేషన్స్లో లేడు. ఒక 3-4 వీక్స్ నామినేషన్స్లో లేడు అంటే జనాలు ఎలా గుర్తుపెట్టుకుంటారు? నాకు తెలిసి తనుజకి ఇంకా కళ్యాణ్ ఓటింగ్ బ్యాంక్ కూడా తనుజకి షిఫ్ట్ అయ్యే అవకాశం చాలా అంటే చాలా ఉంది. తనుజకి విన్నర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఇప్పుడు ఉన్నాయి. ఈ ఓటింగ్ బ్యాంక్ కూడా తనుజకి చాలా అంటే చాలా పెరిగే ఛాన్సెస్ ఉంది. అసలు కళ్యాణ్ అంత మాస్టర్ ప్లాన్ వేసి గెలవాలని వాళ్ళతో వీళ్ళతో టైప్ అయ్యి ఇమాన్యుయల్తో అగ్రిమెంట్ పెట్టుకొని లాస్ట్ ఫైనల్లో ఎలా అయినా మనమే గెలవాలని అంత ఆలోచించి అంత బాగా గేమ్స్ ఆడి గెలిచి ఇదంతా గెలిచింది, ఫస్ట్ ఫైనలిస్ట్ అయింది తన ట్రోఫీని దూరం చేసుకోవడానికి అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో మీరు కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే తను చాలా అంటే చాలా ప్రాణం పెట్టి ఆడాడు. మొన్న క్యాప్టెన్సీ టాస్క్ కూడా అంతే. క్యాప్టెన్సీ టాస్క్ ఆడి గెలిచి తను ఫైనల్ క్యాప్టెన్ అయ్యాడు. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ఫైనలిస్ట్ కూడా అయ్యాడు. సో ఇవన్నీ చేయడం కళ్యాణ్ గేమ్కి చాలా అంటే చాలా పర్ఫెక్ట్. కళ్యాణ్ చాలా బాగా ఆడతాడు. ఇవన్నీ లాస్ట్ క్యాప్టెన్ కూడా అదొక ఎమోషన్ అనమాట. ఎవరికైనా ఖచ్చితంగా నేను ఫస్ట్ క్యాప్టెన్ అవ్వాలి, నేను లాస్ట్ క్యాప్టెన్ అవ్వాలి అని బిగ్ బాస్లోకి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఉంటుంది. కళ్యాణ్ లాస్ట్ క్యాప్టెన్ అయ్యాడు. అక్కడేం మైనస్ అవ్వలేదు. ఎందుకంటే ఈ 2 వీక్స్ ఉన్నాయి కదా, ఈ 2 వీక్స్ నామినేషన్స్లోకి వస్తాడు అని అనుకున్నాం. సో అనుకున్నట్టుగానే ఆడ ఫస్ట్ క్యాప్టెన్ అయ్యాడు, ఆడ నామినేషన్స్లోకి రాలేదు. కానీ ఇప్పుడు వచ్చిన గొడవ అంతా ఇక్కడే అండి. ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వడం వల్ల తనకి లాస్ట్లో విన్నర్ ఛాన్సెస్ తగ్గే అవకాశాలు ఉన్నాయని చాలా అంటే చాలా అనిపిస్తుంది. తను ఇక్కడ ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వడం వల్ల తనకి కప్పు చేజారిపోతుంది. ఖచ్చితంగా ఇదైతే నాకు అనిపిస్తుంది. 100% 99.9999% కప్పు కళ్యాణ్కి చేజారిపోతుందని అనిపిస్తుంది నాకు. అసలు ఈ టికెట్ టు ఫినాలే రివర్స్లో గెలిచి ఒకవేళ తనుజ గెలిస్తే బాగుండేది, ఓటింగ్ బ్యాంక్ తగ్గిపోయేది. సో ఈ వీక్ అయితే సంజన గారు అంత ఎఫెక్ట్ ఏం చూపించలేకపోయారు. ఫస్టే సంజన గారు ఈ పోటీ నుంచి తప్పుకోవడం వల్ల, రేస్ నుంచి తప్పుకోవడం వల్ల, తను ఓడిపోవడం వల్ల ఆవిడ అంత బాగా పర్ఫామ్ చేసినట్లయితే ఈ వీక్ కనిపించలేదు. తను ఫస్టే అవుట్ అయిపోయింది.
కానీ ఆవిడ కొంచెం ఓటింగ్లో కూడా లీస్ట్లో ఉన్నారు కాబట్టి ఆవిడ ఉంటే బాగుండేది, కానీ ఆవిడ కూడా లేరు. ఆవిడ రేస్ నుంచి తప్పుకున్నారు. ఒకవేళ సంజన గారికి అయితే ప్లస్ అయ్యేది. నెక్స్ట్ తనూజ తప్పుకుంది. తనూజ తప్పుకోవడం కూడా చాలా అంటే చాలా ప్లస్ అయింది రండి. ఒకవేళ తను గెలిచినట్లయితే తనకి మైనస్ అయిపోయేది. కానీ తనుజ రేస్ నుంచి తప్పుకోవడం వల్ల, రేస్ నుంచి ఓడిపోవడం వల్ల తనుజకైతే చాలా అంటే చాలా ప్లస్ అయిందని చెప్పాలి. ఇన్కేస్ తను ఒకవేళ ఈ టికెట్ ఫినాలే గెలిచినట్లయితే తనకి ఓటింగ్ బ్యాంక్ అనేది చాలా అంటే చాలా తగ్గిపోయేది. ఒకవేళ కళ్యాణ్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ పెరిగేవి అప్పుడు. బట్ తిను ఈ 2 వీక్స్ ఎవరికైనా క్రూషియల్ అండి. అది విన్నర్, రన్నర్కి, టాప్ 3కి అయితే ఖచ్చితంగా క్రూషియల్. టాప్ 3 నాకు తెలిసి అసలు టాప్ 3 అనే వాళ్ళు టికెట్ ఫినాలే గెలవకపోవడమే చాలా మంచిది. ఇన్కేస్ వాళ్ళు గెలవడం వల్ల వాళ్ళకి లాస్ట్ ఫైనల్ ఓటింగ్లో ఆ ఓటింగ్ బ్యాంక్ అనేది తగ్గిపోయే అవకాశం ఉంది, ఓట్లు తక్కువ పడే అవకాశం ఉంది. సో మిగతా వాళ్ళకి విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో టాప్ 3కి నాకు తెలిసి ఫైనల్కి పోకపోవడమే చాలా అంటే చాలా మంచిది. సో టాప్ 3 అనే వాళ్ళకి అసలు నాకు తెలిసి అవసరమే లేదు టికెట్ ఫినాలే గెలవడం. ఒక రకంగా వాళ్ళు గెలవకపోవడమే చాలా అంటే చాలా మంచిది అని చెప్పాలి. ఎందుకంటే ఫైనల్లో ఈ టాప్ 3లో ఒకవేళ ఒక్కళ్ళు గెలిచినా సరే ఓట్లు అనేవి ఎక్స్చేంజ్ అవుతూ అని ఉండేవి. కానీ అలా గెలవకపోవడమే మంచిది. నెక్స్ట్ తనుజ అలా ఓడిపోవడమే చాలా మంచిదండి. ఇన్కేస్ తను గెలిచినట్లయితే ఒకవేళ కళ్యాణ్కి వెళ్ళిపోయేది. మ్యాక్స్ విన్నర్ ఛాన్సెస్ కళ్యాణ్కి ఇప్పటికే చాలా ఎక్కువ ఉన్నాయి, అప్పుడు ఇంకా ఎక్కువ అయిపోయాయి. అసలు వార్ 1 సైడ్ అన్నట్లు నడిచేది. తను అవ్వకపోవడమే చాలా అంటే చాలా మంచిదైందనమాట అలా. సో తనుజకు కూడా అంత ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉండకపోయేది. నెక్స్ట్ సుమన్ శెట్టి గారు గెలిస్తే అసలు తనది లక్ అంటే లక్ అనే చెప్పాలి. ఇన్ని వారాలు అసలు ఈ హౌస్లో ఎలా ఉన్నాడో కూడా తెలీదు. ఫస్ట్ రాగానే అసలు ఏంటి ఈయన ఈ సుమన్ శెట్టి అసలు ఏమి మాట్లాడు, ఏమి ఉండదు, నాకు తెలిసి ఫస్ట్ 2 వీక్స్లోనే వెళ్ళిపోతాడు అనే థాట్ వచ్చేసింది. అసలు ఆయన ఏంటో వచ్చాడు, ఆడతాడు, అసలు ఇంకా అలా నామినేషన్స్లోకి వెళ్తాడు, నెక్స్ట్ సేవ్ అయిపోతాడు, ఏదో అలా అయిపోతున్నాడు. అసలు నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి బిగ్ బాస్లో అసలు ఏం మాట్లాడకుండా, ఏం ఆడకుండా, ఏమీ ఎవరితో ఏది చేయకుండా ఇంత ఇన్ని రోజులు సర్వైవ్ అయ్యి 13 వీక్స్ సర్వైవ్ అయిన సుమన్ శెట్టిని మాత్రమే చూస్తున్నాను నేను. గేమ్ ఏం ఆడకుండా ఇట్లా ఇది చేస్తూ అసలు ఎందుకు ఇంత ఇది ఉంది. అసలు నిజంగా ఆశ్చర్యం అనిపించింది సుమన్ శెట్టి గారు ఇన్ని రోజులు బిగ్ బాస్లో ఉంటే. ముఖ్యంగా తన పిఆర్ టీమ్, తన ఫ్యాన్ బేస్ చాలా అంటే చాలా సపోర్ట్ చేసిందనమాట. ఏదైనా గేమ్ పెట్టగానే సింపతి, ఓడిపోగానే వెంటనే సింపతితో ఏదో ఒకటి వేయడం లాక్కెళ్ళడం. నాకు తెలిసి ఈసారి ఎలిమినేషన్ నుంచి తప్పించుకోలేడు అని అనిపిస్తుంది. మేబీ ఒకవేళ టికెట్ ఫినాలే ఈయన గెలిచినట్లయితే చాలా అంటే చాలా ప్లస్ అయ్యేది సుమన్ శెట్టి. సో సుమన్ శెట్టి గెలిస్తే చాలా అంటే చాలా చాలా ప్లస్ అయ్యేది. కానీ ఒకవేళ నక్క తొక్కినట్లు ఉండేది సుమన్ శెట్టి గారు గెలిస్తే. కానీ ఈ 13 వీక్స్ మ్యాక్స్ తన బ్యాగ్ సర్దేసుకుంటాడేమో, బై చెప్పేస్తాడేమో అనిపిస్తుంది. కానీ ఇన్ని రోజులు సుమన్ శెట్టి గారు ఏం గేమ్ అనేది లేకుండా, ఏది లేకుండా ఇన్ని రోజులు సర్వైవ్ చేయడం చాలా అంటే చాలా గ్రేట్ అనమాట. ఇది కూడా చెప్పుకోదగ్గ విషయం అండి. ఎందుకంటే 1 వీక్లో 2 వీక్స్లో వెళ్తారనుకున్న వ్యక్తి ఇప్పటివరకు గేమ్ ఏం లేకుండా ఇన్ని వారాలు 13 వీక్స్ బిగ్ బాస్లో సర్వైవ్ అయ్యాడంటే మామూలు విషయం కాదు ఇది. సో సుమన్ శెట్టి గారికి చాలా అంటే చాలా ప్లస్ అయ్యే అవకాశాలు ఉండేవి. తను చేజార్చుకున్నారు అని అనిపించింది. ఎందుకంటే ఇన్ని రోజులు ఇలా సర్వైవ్ అయ్యి ఇప్పుడుంటే అసలు నక్క తొక్కిన వాళ్ళలాగానే అనిపించేది. ఫైనల్ వరకు వెళ్ళాడు అనిపించుంటే ఒక రికార్డు సృష్టించేవాడు సుమన్ శెట్టి. ఖచ్చితంగా ఫైనల్ వరకు వెళ్ళుంటాయి, కానీ వెళ్ళలేదు. సో చూద్దాం సుమన్ శెట్టి గారిది కూడా ఎలా ఉంటుందో. మేబీ ఈ వీక్స్ అసలు సుమన్ శెట్టి గారు ఇప్పుడు ఫైనల్లో ఉంటే ఒక్కొక్కరు వేసుకుంటారనమాట. అసలు ఏం ఆడకుండా ఇన్ని రోజులు ఉన్నాడంటేనే గ్రేట్, ఇంకా తీసుకెళ్ళి ఫైనల్లో పెట్టేశారా అని సుమన్ శెట్టి గారిని. సో సుమన్ శెట్టి గారు గెలిస్తే చాలా అంటే చాలా యూస్ ఉండేది తనకి. మంచి టాప్ 5లో ఖచ్చితంగా ఉండేవాడే ఒకవేళ ఈ టికెట్ ఫినాలో పెడితే. ఎందుకంటే ఇన్ని రోజులు సర్వైవ్ అయ్యి వచ్చాడు కాబట్టి ఇది ఒక్కటి సర్వైవ్ అయినట్లయితే ఒక రికార్డు కొట్టేసేవాడే ఖచ్చితంగా సుమన్ శెట్టి. కానీ ఆ రికార్డు మిస్ అయ్యాడే. నెక్స్ట్ రీతు చౌదరి గెలిస్తే కూడా చాలా అంటే చాలా బాగుండేది. తను టాప్ 5లో ఉండడానికి ఛాన్స్ ఉండేది చాలా వరకు.
కానీ ఏం చేద్దాం చూద్దాం. రీతు చౌదరిని ఒక ప్లాన్ ప్రకారం ఓడగొట్టారు కానీ లేకపోతే రీతు చౌదరి ఖచ్చితంగా గెలిచేసేది. భరణి గారు కూడా అంతే, భరణి గారిని కూడా ఒక ప్లాన్ ప్రకారం ఓడగొట్టారు. ఇంకా వీళ్ళు గెలిచినట్టయితే చాలా అంటే చాలా ప్లస్ పాయింట్స్ ఉంటాయి. చాలా 40 ఫినాలే గెలిస్తే ఖచ్చితంగా ఫైనల్లో వీళ్ళు ఉండేవాళ్ళు. ఎందుకంటే ఎవరు ఎలిమినేట్ అవుతారో ఎవరు ఉంటారో క్లారిటీ లేదు కాబట్టి వీళ్ళు వీళ్ళకి ఓటింగ్ బ్యాంక్ తక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఫైనల్ వరకు ఫైనల్లో వీళ్ళకి చాలా ప్లస్ అయ్యేది. ఈ టికెట్ టు ఫినాలే గెలిస్తే వాళ్ళు ఫైనల్లో ఉండేవాళ్ళే. వాళ్ళు కూడా చాలా మంచి ఛాన్స్ని మిస్ చేసుకున్నారు. మేబీ రీతు చౌదరి గెలిచేదిలే కానీ అక్కడ ఫిజికల్ స్ట్రెంత్ టాస్క్ పెట్టడం వల్ల రీతు చౌదరి ఓడిపోవాల్సి వచ్చింది. కానీ రీతు చౌదరి గెలిచుంటే చాలా అంటే చాలా బాగుండేది. నాకైతే పర్సనల్గా రీతు చౌదరి గెలవాలని చాలా అనిపించి ఉండే ఆ ఫైనల్లో. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్కి వచ్చింది కళ్యాణ్ అండ్ రీతు చౌదరి. ఈ కళ్యాణ్కి ఎలాగో వచ్చినా యూజ్ ఉండదు. టికెట్ టు ఫినాలే మైనస్లు తప్ప ప్లస్ ఏమి ఉండదు. ఇంకా అదే టికెట్ టు ఫినాలే ఖచ్చితంగా రీతు చౌదరికి వచ్చినట్లయితే ఎంతో కొంత కాదు ఖచ్చితంగా తనకి ప్లస్ అయ్యేది, 100% ప్లస్ అయ్యేది. కానీ అదొక్కటి అయి ఉంటే బాగుండేది. ఫైనల్ వరకు వచ్చి చేజార్చుకుందనమాట. కానీ అందులో తనతో పోవడం ఏం లేదు. తను ఇవ్వాల్సిన 100% తన స్ట్రెంత్కు మించి ఇచ్చిందనమాట. కానీ ఫిజికల్ స్ట్రెంత్ అందులో ఒక సోల్జర్ ఒక అబ్బాయితో గెలవలేక తను ఓడిపోయింది. లేకపోతే చాలా మంచి గేమర్, చాలా బాగా ఆడేది. భరణి గారిని నాకౌట్లో భరణి గారినే ఓడిచ్చేసింది ఈ పిల్ల రీతు చౌదరి. అంటే అర్థం చేసుకోవాలి ఎంత బాగా ఆడుతుందో. భరణి గారు కూడా గెలిచి ఉంటే తనకి ఒక ప్లస్ పాయింట్ అయ్యేది. తను ఫైనల్లో ఉండే ఛాన్స్ ఉండేది. పర్సనల్గా నాకు రీతు చౌదరి అంటే ఖచ్చితంగా భరణి గారైనా గెలవాలి అని అనిపించి ఉండే. కానీ వాళ్ళిద్దరూ ఓడిపోవడం కొంచెం డిసప్పాయింట్మెంట్ అని అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ప్రాపర్గా యూజ్ చేసుకునే వాళ్ళు గెలిచి ఉంటే. కానీ అంత ప్రాపర్గా ఇప్పుడు కళ్యాణ్కి ఏం లేదు. కళ్యాణ్కి అన్ని నష్టాలే తప్ప డిసడ్వాంటేజెస్ తప్ప అడ్వాంటేజెస్ అని ఏం లేవు. అది గెలవడం వల్ల కళ్యాణ్కి అయితే అస్సలు అడ్వాంటేజెస్ లేదు. సో భరణి గారు అండ్ రీతుకైతే చాలా అంటే చాలా యూజ్ అయ్యేది టికెట్ టు ఫినాలే. వాళ్ళు గెలవకపోవడం కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. అసలు రీతు చౌదరికి అయితే చాలా అంటే చాలా ఛాన్సెస్ ఉన్నాయి కానీ లాస్ట్ ఫైనల్ వరకు వచ్చి పాపం ఓడిపోయింది. అదైతే చాలా బాధ అనిపించింది. నెక్స్ట్ ఇమ్మాన్యుయల్ గెలిచినా కూడా అంత అంటే ఏం లేదు స్కోప్. ఎందుకంటే ఇమ్మాన్యుయల్ కూడా టాప్ 3లో ఉన్నాడు. పర్ఫెక్ట్ ఓటింగ్ అనేది ఉంది, పర్లేదు. ఇమ్మాన్యుయల్ గెలిచినా గెలవకపోయినా తనకైతే ఏం లేదు. కానీ కళ్యాణ్ గెలవడమే కొంచెం డిసడ్వాంటేజ్ అని అనిపిస్తుంది. కళ్యాణ్ గెలవడం తనుజకి అడ్వాంటేజ్ అనిపిస్తుంది. సో తనుజ గెలవకపోవడం చాలా మంచిదైంది అని అనిపిస్తుంది. ఇంకా మీకు ఇలాంటి వీడియోలు కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో తనుజ గెలిస్తే అస్సలు బాగోకపోయేది. ఇది కూడా ఇప్పుడు కళ్యాణ్ గురించి అలా మాట్లాడుకుంటున్నామో తనుజ గురించి కూడా అలానే మాట్లాడుకోవాల్సి వచ్చేది. ఎందుకంటే తనుజ అండ్ కళ్యాణ్ ఇద్దరు విన్నర్ రన్నర్ అయ్యే రేస్లో ఉన్నారు కాబట్టి ఎవరు విన్నరో ఎవరు రన్నరో ఇప్పుడు తేలలేని పరిస్థితి. ఎవరు విన్నర్ అవుతారో ఎవరు రన్నర్ అవుతారో కూడా తేలలేని పరిస్థితి ఉందన్నమాట. అంత టఫ్ కాంపిటీషన్ ఇచ్చుకుంటున్నారు ఇద్దరు. ఫ్యాన్ బేస్ ఓటింగ్స్లో కూడా అంత టఫ్ కాంపిటీషన్ అనేది జరుగుతుంది తనుజకి అండ్ కళ్యాణ్కి. సో ఇన్ కేస్ తనుజ గెలిచినా సరే తనుజకి కూడా ఇదే పరిస్థితి అయ్యేది. తనకి ఫైనల్లో ఓటింగ్ బ్యాంక్ తగ్గే ఛాన్సులు ఉండేవి. కానీ తను గెలవకుండా చాలా అంటే చాలా మంచి పని చేసింది. ఇదైతే తనుజ ఓడిపోవడం వల్ల ప్రతిసారి ఒకవేళ ఏడ్చేదేమో కానీ ఇప్పుడు ఓడిపోవడం తనుజకి అయితే చాలా ప్లస్ పాయింట్ అయింది. అసలు టికెట్ టు ఫినాలే తనుజ గెలవకపోవడమే చాలా అంటే చాలా ప్లస్ పాయింట్ అయింది తనకి. సో ఈరోజు వీడియో అయితే ఇది. సో ఇన్ కేస్ ఎవరైనా పూర్తిగా వీడియో చూడకపోతే ప్లీజ్ వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. మీరు వీడియో చూడడం వల్ల మనకైతే వాచ్ అవర్స్ పెరిగే ఛాన్సెస్ ఉంది. చాలా అంటే చాలా యూజ్ ఉంది. మీరు సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా సపోర్ట్ చాలా అవసరం. సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఫుల్గా చూడండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఓకే, ఇంకా ఏదైనా అప్డేట్స్తో మీ ముందు ఉంటాను. ఇంకా మన ఛానల్ని ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, మీ స్వరూప. ఇంకా న్యూ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.